హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ బిఆర్. వెల్కమ్ టు మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో అన్నమాట. ఇది మన గ్లోబల్గా అయితే ఆల్రెడీ లాంచ్ అయితే చేసినారు, కానీ మన ఇండియాలో అయితే ఇంకా లాంచ్ కూడా అవ్వలేదు ఫ్రెండ్స్. కానీ మన ఫ్లిప్కార్ట్లో వచ్చేసి బ్యానర్స్ అయితే కనిపిస్తుంది కమింగ్ సూన్ అనేసి. సో మోస్ట్లీ మనకి ఈ మొబైల్ మనం ఏప్రిల్లో అయితే లాంచ్ అయితే చూడొచ్చు అనమాట, లేదా పక్కాగా మే లోపల అయితే మన ఇండియాలో అయితే లాంచ్ అయితే అవుతుంది. ఈ మొబైల్లో మనకి ఏమైనా ది బెస్ట్ థింగ్ ఏమైనా ఉంది అంటే అది బడ్జెట్ అనమాట. ఈ మొబైల్ అరౌండ్ మనకు ఒక 25K లోపలే రావచ్చు. ఒక సర్ప్రైజింగ్ ప్రైస్ వచ్చేసి అట్ ప్రెజెంట్ ఎక్స్పెక్టెడ్ వచ్చేసి 23,000 22,000 కూడా మనకి ఈ మొబైల్ అయితే లాంచ్ అయితే అవ్వచ్చు ఫ్రెండ్స్ మన ఇండియాలో. అండ్ గ్లోబల్గా లాంచ్ చేసిన ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోకి మన ఇండియాలో లాంచ్ చేసే ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోకి ఏమైనా చేంజ్ ఉంది అంటే ఒకే ఒక్క చేంజ్ అయితే ఉంది, అది ఛార్జింగ్లో. ఫాస్ట్ ఛార్జింగ్లో మాత్రమే చేంజింగ్ అయితే ఉంది, మీకు అన్ని సేమ్ ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ అయితే ఉంటుంది. అదే మనకి గ్లోబల్లో చూసుకుంటే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మన ఇండియాలో చూసుకుంటే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒకే ఒక చేంజ్ అయితే మనకి గ్లోబల్ వర్షన్కి మన ఇండియన్ వర్షన్కి అయితే మనం చూస్తామన్నమాట. అండ్ ఇంకా మనం డిస్ప్లే వైజ్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేనే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇంకా లెంత్ వచ్చేసి మనకి 6.78 ఇంచెస్ లెంత్ అయితే వస్తుంది. ఇది మనకి డిస్ప్లే డిపార్ట్మెంట్ అయితే. అండ్ నెక్స్ట్ మనం మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది వచ్చేసి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చేసి 198 మెగాపిక్సెల్ విత్ OIS సపోర్ట్ అనమాట. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా మనకి ఈ మొబైల్లో అయితే అవైలబుల్ అయితే ఉంది. అండ్ ఇదే కాకుండా ఆ ట్రిపుల్ కెమెరా సెటప్ పక్కలో మనకు ఒక రౌండ్గా లైటింగ్ అయితే ఉంది, అదే మనకి యాక్టివ్ హాలో అనమాట. ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఆఫ్ AI లైటింగ్ అనమాట. సో ఇది మన కాల్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ గేమింగ్స్ కానీ. సో లైక్ ఇప్పుడు నాకు నథింగ్ ఫోన్ 2 ఉంది. ఈ మొబైల్ మనకి ఇక్కడ ఎట్లా LED గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉంటాయో సేమ్ అలానే ఒక AI లైటింగ్ అని అయితే దీంతో ఇంట్రడ్యూస్ చేసినారు. కానీ ఇట్లా ఇక్కడ ఒక రౌండ్గా అయితే ఉంటుంది అండ్ మల్టిపుల్ కలర్స్తో ఉంటుంది. మల్టిపుల్ కలర్స్తో డిఫరెంట్ సైన్స్ అయితే ఇస్తుంది. సో ఇలాంటి ఒక కొత్త ఫీచర్ అయితే మనం ఈ ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రోలో అయితే చూస్తున్నాం గైస్. అండ్ ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ అనమాట. ఇది మనకి కెమెరా డిపార్ట్మెంట్ వైజ్ అయితే. అండ్ ఇంకా బ్యాటరీ వచ్చేసి 5000 mAh అయితే ఉంది. అండ్ ఇంకా మన ఇండియన్ వర్షన్ లో వచ్చేసి 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే చూపిస్తా ఉంది. ఒకవేళ గ్లోబల్ వర్షన్ తెస్తే మాత్రం 45 వాట్స్ మాత్రమే ఉంటుంది గైస్. అండ్ ఇదే కాకుండా బ్యాటరీ వైజ్ వాళ్ళు చాలా హైలైట్స్ అయితే చేస్తున్నారు గైస్. 20 వాట్స్ ఆఫ్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బడ్స్కి వేరే మొబైల్స్కి కూడా మనం రివర్స్ ఛార్జింగ్ కూడా మనం ఈ మొబైల్ నుంచి అయితే పెట్టుకునే ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఇంకా మెయిన్ పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే మనకి దీంతో ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 7020 ప్రాసెసర్ అయితే ఉంది. ఇది ఒక మిడ్ రేంజ్ ప్రాసెసర్ అనమాట. మరి హెవీ గేమర్స్కి హెవీ యూజర్స్కి అయితే పనికిరాదు. ఎవరైతే డే టు డే లైఫ్స్ లైక్ మల్టీ టాస్కింగ్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి సో వీళ్ళకైతే ఓకే, కానీ హెవీ యూజర్స్కి అయితే అంత ఉండదు గైస్. ఎందుకంటే అట్ ప్రెజెంట్ వాళ్ళే చెప్పిన యాంటిటీ స్కోర్ వచ్చేసి 4,26,000 సంథింగ్ అయితే చెప్తున్నారు. సో ఇది మనకి మరీ అంత అయితే ఉండదన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు IQ G9 కానీ లేకపోతే మనం నథింగ్ ఫోన్ 2A వీటిలన్నీ చూసుకుంటే వీటి ఒక యాంటిటీ స్కోరే మనకి 7 lakhs అబవ్ ఉంటుంది అనమాట. ఇది జస్ట్ మనకి ఒక 4 lakhs అబవ్ ఉంది. ఇది ఒక మిడ్ రేంజ్ అనమాట. మిడ్ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది, మరి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము మనం దీంతో. అండ్ దీంతో పవర్ మేనేజ్మెంట్ చిప్ కూడా ఒకటైతే ఉంటుంది, ఇన్ఫినిక్స్ X1 చీతా అనేసి. ఇది ఇన్ఫినిక్స్ వాళ్ళే సెల్ఫ్ డెవలప్ చేసిన ఒక చిప్ సెట్ అనమాట. మోస్ట్లీ ఏదైతే మనకి పవర్ బ్యాటరీ డ్రైవింగ్ మీద బ్యాటరీ యూసేజ్ మీద మొబైల్ మనం లాంగ్ టర్మ్లో యూజ్ చేసేదానికి సో ఈ చిప్ సెట్ ఇట్లంతా హెల్ప్ అవుతుంది అనమాట. ఇవే కాకుండా మనకి VR కూలింగ్ సిస్టమ్ కూడా మనకైతే ఉంది. సో ఏమంటే మనకి పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే ఒక మిడ్ రేంజ్ మనకి పర్ఫార్మెన్స్ మళ్ళీ ఎక్సలెంట్ ఓ రేంజ్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి గైస్, బికాస్ ఆఫ్ ప్రాసెసర్. మనకు ఒకవేళ ప్రాసెసర్ మన ఇండియా వర్షన్లో ఏమైనా చేంజ్ చేస్తే కొంచెం బెటర్ ఏమో, కానీ అట్ ప్రెజెంట్ వాళ్ళే మనకి అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లోనే బ్యానర్స్ అయితే పెట్టినారు 7020 ప్రాసెసర్ అనేసి. సో ఈ ప్రాసెసర్తోనే తేవచ్చు, ఎందుకంటే కాస్ట్ కటింగ్ కావాలి కదా వాళ్ళు కూడా. ఇన్ని పెట్టేస్తే కూడా కాస్ట్ ఎక్కడో ఒక చోటు కట్ చేయాలి వాళ్ళు. సో దానికోసమే, ఎందుకంటే ఈ మొబైల్ మనకి అరౌండ్ ఒక 20Kకి అయితే రావచ్చు, 20-22 ఈ రేంజ్లోకి అయితే మనకి ఈ మొబైల్ అయితే రావచ్చు అనమాట ఎక్స్పెక్టెడ్. ఇంకా తక్కువకి వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు, బట్ అంత తక్కువకి అయితే రాదు గైస్. అండ్ ఇవే కాకుండా దీంతో ఉండే అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే IR రిమోట్ కంట్రోల్ ఉంది. అండ్ వాటర్ రెసిస్టెంట్ వచ్చేసి IP53 అయితే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ JPL వాళ్ళది అయితే ఉంది. అండ్ ఇవి మనకు ఓవరాల్గా అడిషనల్ ఫీచర్స్ పరంగా చూసుకుంటే ఇది గైస్ ఓవరాల్గా మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40
ప్రో గురించి అఫీషియల్లీ బ్యానర్స్ అనేవి అయితే మన ఫ్లిప్కార్ట్లో అయితే ఉన్నాయి అండ్ కమింగ్ సూన్ అనేసి కూడా ఉంది. సో మోస్ట్లీ మనకి ఈ మంత్లోనే ఈ మొబైల్ కూడా లాంచ్ అయితే అవ్వచ్చు. ఇది ఓవరాల్గా మనకి ఇన్ఫినిక్స్ నోట్ 40 ప్రో గురించి గైస్. ఆల్మోస్ట్ మీకుండే డౌట్స్ అండ్ మీకు కావాల్సిన క్లారిటీ మొత్తం వచ్చిందని అనుకుంటాను గైస్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని కింద కామెంట్లో చెప్పండి. అండ్ ఇంకా మిస్టర్ బిఆర్ టెక్ టాక్స్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియో సబ్స్క్రైబ్ చేసి అట్లే పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ లేటెస్ట్ వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా అయితే ఉంటారు. బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ ఫ్రెండ్స్.